ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, రజనీ చెప్పిన సలహానే పాటిస్తూ వస్తున్నా అంటున్నారు వెంకటేష్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. వెంకటేష్ ఎంత కామ్గా కూల్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. వెంకటేష్ ఎప్పుడూ భక్తి భావంతోనే ఉంటాడు. స్పిరిచువల్ మోడ్లోనే వెంకీ మామ ఎక్కువగా ఉంటుంటాడు. రజనీకాంత్ సైతం ఎక్కువగా భక్తి భావంలోనే ఉంటాడు. ఏడాదికి ఒక్కసారైనా హిమాలయాలకు వెళ్ళి అలా ప్రశాంతంగా ధ్యానం చేసి వస్తాడు. ఒక సాధారణ సాధువుల రజనీకాంత్ వెళ్తుంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక పబ్లిసిటీ, సినిమాల రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దని రజనీ సలహాలు ఇచ్చాడట. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుసగా షూటింగ్లు చేస్తూ బిజీగా ఉన్నాడు. లోకేష్ కనకరాజ్ కూలీ, నెల్సన్ జైలర్ 2 అంటూ రజనీకాంత్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే రజనీ షూటింగ్ ఫినిష్ చేసుకుంటే మాత్రం ఏడాదిలో ఒక్కసారైనా హిమాలయాలకు వెళ్తాడు. అక్కడే కొన్ని రోజులు సాధారణ సాధువులా మారిపోయి బ్రతికేస్తుంటాడు. రజనీకి దైవ చింతనే ఎక్కువ, భక్తి భావం, ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాలీవుడ్ లో రజనీకాంత్ కు, టాలీవుడ్ లో వెంకీ మామకు ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలుంటాయన్న సంగతి అందరికీ తెలుసు. ఇక వెంకీ మామ అయితే రమణ మహర్షిని ఎక్కువగా ఫాలో అవుతుంటుంటాడు. ఇక వెంకీ మామ తాజాగా రజనీకాంత్ గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ తనకు ఇచ్చిన సలహాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయని, ఇప్పటికీ వాటినే ఆచరిస్తున్నానని తాజాగా వెంకీ మామ ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రజనీకాంత్ ఎక్కువగా ఆధ్యాత్మిక భావనతో ఉంటారని, అదే తమ ఇద్దరి మధ్య కనెక్షన్ అని అన్నాడు. ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు బ్యానర్లు ఉన్నాయా, మన ఫేస్ అందరికీ కనిపిస్తుందా, మ్యాగజైన్లో మన ఫోటో ఫ్రంట్ పేజీలో వచ్చిందా, ఇలాంటి పబ్లిసిటీ గురించి ఎక్కువగా ఆలోచించొద్దని, మన పని ఏంటో మనం చేసుకుంటూ వెళ్ళాలని రజనీకాంత్ సలహాలు ఇచ్చారట. ఆ సలహాలే ఇప్పటికీ పాటిస్తున్నానని, దేని గురించి ఎక్కువగా ఆలోచించను అని వెంకీ మామ అంటున్నాడు. పబ్లిసిటీ అనే దాని గురించి అయితే అస్సలు పట్టించుకోనని అంటున్నాడు. వెంకీ మామ ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. సంక్రాంతి సీజన్లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు. ఏకంగా 300 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇంతవరకు టాలీవుడ్ లో ఏ సీనియర్ హీరో కూడా 300 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వలేదు. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి మాత్రమే 200 కోట్లను దాటేశాడు. ఇక ఇప్పుడు వెంకీ మామ అందరికీ పెద్ద టార్గెట్ ను పెట్టేశాడు. అంత పెద్ద సక్సెస్ వచ్చినా కూడా వెంకీ మామ ఎంత కూల్గా ఉన్నాడు. ప్రమోషన్స్ లో తన వంతుగా 100% న్యాయం చేశాడు. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టుల మీద కూర్చున్నాడు. ఇంతవరకు కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వలేదన్నట్లుగా కనిపిస్తుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, అర్ధరాత్రి నుంచే హిట్ 3 హంగామా. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. రేపు విడుదల కాబోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ కోసం అభిమానులే కాదు, ఇండస్ట్రీ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత నెల రోజులుగా దినదిన గండంగా మారిన థియేటర్ల నిర్వహణకు తిరిగి ఊపిరి పోసేదే నానినే అన్న నమ్మకం వాళ్లలో బలంగా ఉంది. దానికి తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉండడం ప్రీ రిలీజ్ బజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణకు సంబంధించిన టికెట్స్ అమ్మకాలు మొదలైపోయాయి, కానీ ఆంధ్రప్రదేశ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. టికెట్ ధరలు ఓజీతో అదనపు ఆట అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా హిట్ 3 మిడ్ నైట్ ప్రీమియర్లు బుధవారం అర్ధరాత్రి 1 గంటకు వేసే ఆలోచనలో నాని ఉన్నట్లు తెలుస్తుంది. నైజాంలో కష్టం, కానీ ఏపీలో అనుమతులు వచ్చేశాయి. దేవర, పుష్ప 2, గేమ్ చేంజర్ వగేరాలు అర్ధరాత్రి షోల్లో కొన్ని బ్లాక్ బస్టర్, కొన్ని డిజాస్టర్ ఫలితాలు అందుకున్నాయి. అదే కాన్ఫిడెన్స్ తో హిట్ 3కి వెయ్యాలని బయ్యర్లు డిమాండ్ చేస్తున్నారట. అదే జరిగితే న్యాచురల్ స్టార్ కెరియర్ లో ఇంత త్వరగా షోలు ప్రదర్శించడం ఇదే మొదటిసారి అవుతుంది. అసలే వేసవి సెలవులు, కాలేజీ లేక యూత్ హాలిడేస్ లో ఉన్నారు. సో టాక్ రాకముందే ముందస్తు ఆటలకు రెడీ అయిపోతారు. ఎలాగో మాస్ ఆడియన్స్ అండ ఉండనే ఉంటుంది, కాకపోతే ఒక రిస్క్ ఉంటుంది.
మిడ్ నైట్ కాబట్టి సరైన టాక్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. దేవర ఈ సమస్యని ఎదుర్కొంది. తొలుత యావరేజ్ అన్నారు, కానీ కట్ చేస్తే అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. పుష్ప 2 పట్ల కూడా సోషల్ మీడియాలో నెగిటివిటీ కనిపించింది. అసలు టాక్ వచ్చాక అవన్నీ దూది పింజలల్లే ఎగిరిపోయాయి. కాకపోతే ఇవన్నీ యూ/ఏ సినిమాలు. పిల్ల పీచు అందరూ వచ్చారు, కానీ హిట్రీకి సున్నితంగా ఆలోచించే ఫ్యామిలీస్ రావద్దని శైలేష్, నాని చెబుతూనే ఉన్నారు. సో టార్గెట్ కొంచెం కష్టమవుతుంది. ఎప్పుడు వేసినా బొమ్మ అదిరిపోవడం ఖాయమనే కాన్ఫిడెన్స్ నాని టీంలో పుష్కలంగా కనిపిస్తుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ అఖండ 2 కోసం అనుకోని అతిథి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. కోడి రామకృష్ణ, బి గోపాల్ తర్వాత బాలకృష్ణకు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడిగా బోయపాటి శ్రీను అంటే అభిమానుల్లో ప్రత్యేకమైన గౌరవం ఉంది. అందుకే ఈ కాంబోలో తెరకెక్కించిన సినిమా ఏదైనా నిర్మాణంలో ఉన్నప్పుడే రెట్టింపు క్రేజ్ తెచ్చుకుంటుంది. అఖండ 2 తాండవం మీద ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. బిజినెస్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాతలు తొందరపడకుండా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఇప్పటిదాకా 40% పైగానే పూర్తయినట్లు ఇన్సైడ్ టాక్. నెక్స్ట్ షెడ్యూల్ జార్జియాలో ప్లాన్ చేసుకున్నారు. బాలయ్య అందులో పాల్గొనబోతున్నారు. ఇందులో అనుకోని సర్ప్రైజ్ అతిథులు ఉంటారని లేటెస్ట్ లీక్. బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ ఒక పవర్ఫుల్ క్యామియో చేస్తారని ఇన్సైడ్ టాక్. అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఆయన ఎంట్రీ జార్జియాలోనే ఉంటుందని వినికిడి. అఘోరాగా కనిపించే బాలయ్యతో ఆయన కలయికలో ఎలాంటి ఎపిసోడ్స్ ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. గద్దర్ 2, జాట్తో మంచి ఊపు మీదున్న సన్నీ డియోల్ కనుక నిజంగా అఖండ 2లో భాగమైతే హిందీ మార్కెట్ పరంగా ఉపయోగపడుతుంది. తమ్ముడు బాబీ డియోల్ ఆ మధ్య డాకు మహారాజ్లో చేశాడు. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ గాసిప్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి తదితరులు కాస్టింగ్ తో అఖండ 2 మొదటి భాగానికి 4 గింతలు ఎక్కువగా ఉంటుందని వర్క్ చేసిన వాళ్ళ నుంచి వినిపిస్తున్న మాట. అఖండాలో ఫస్ట్ హాఫ్ మొత్తం రెండో బాలయ్య మీద వెళ్తుందని అఘోరా ఎంట్రీ ఇంటర్వెల్లో చూసామని, కానీ అఖండ 2లో మొదటి నుంచి చివరి దాకా అఘోరా బాలయ్య విశ్వరూపమే కనిపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఈసారి స్పీకర్లు మరోసారి బద్దలు కావడం ఖాయమే. ముందు ప్రకటించిన సెప్టెంబర్ 25 విడుదల తేదీ మార్చరని టాక్. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బై బాయ్.